11వ అధ్యాయం చెప్పడానికి మళ్ళీ వస్తారు. కాబట్టి మరి ఈరోజు మనకి ఎప్పుడు ఒక సెకండ్ కూడా ఇలాంటి కరెంట్ ప్రాబ్లం అవుతుందని మనం ఊహించలేదు. కాకపోతే అందుకే భాగవతంలో ఒకటి ఉంది, రాజుట ధర్మజుండు సురరాజు సుటుందట తన్వి క్షాత్రవో తేజమున్గల్గు భీముడు. మనకేం చెప్తారంటే పరీక్షితుడికి ఒక డౌట్ వచ్చింది. భాగవతం వినేటప్పుడు మహాభారత యుద్ధంలో అభిమన్యుడు చనిపోయాడు. ఆ మాట విన్నటువంటి పరీక్షితుడు అంటాడు, సుఖమహర్షికి అడుగుతాడు, ఏమిటది? రాజేమో ధర్మరాజు, యుద్ధం చేసేవాడు దేవేంద్రుడి యొక్క అంశంతో జన్మించినటువంటి అర్జునుడు, ఆ యుద్ధానికి సేనాధిపత్యం వహించిన వాడు భీముడు, చక్రి సర్వభద్ర సంయోజకుడు, వీటన్నింటిని అన్నింటిని ఆర్గనైజ్ చేసేవాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇన్ని ఉండగా అభిమన్యుడు ఎలాగ మరణించాడు నాకు గొప్ప ఆశ్చర్యకరంగా ఉందని చెప్పి పరీక్షితుడు సుఖమహర్షికి చెప్తాడు భాగవతాలు. అలాగన్నట్టు ఇక్కడ ఇంతమంది మనం ఉన్నాం. మన ఇంటి నుంచి మనం వస్తే 90 మైక్ సెట్లు ఇక్కడికి మనకి ఛార్జింగ్ వస్తాయి. కానీ ఇన్ని ఉన్నప్పుడు కూడా ఈరోజు మనకి ప్రాబ్లం జరిగిందంటే అది ఇప్పుడే కాదు, భాగవతంలో